పుచ్చుతలే. హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా వ్లాగ్స్. మా జాతర ఫుల్ వీడియో అయితే చూసేద్దాం రండి. జుడుపాలెం గ్రామం శ్రీ పోలేరమ్మ తల్లి 3 సంవత్సరాలకి ఎంతో ఘనంగా జరిగే, అత్యంత వైభవంగా జరిగే జాతర మహోత్సవం మీరు కూడా చూసేయండి. ముందు రోజు అయితే ప్రిపరేషన్స్ అన్నమాట. కొండలం తల్లి అమ్మవారికి మా కజిన్స్ అందరం కలిపి మేమైతే చిన్న డెకరేషన్ అయితే చేసాము. అమ్మవారిని మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి. ఇదైతే జాతర ముందు రోజు అన్నమాట. డెకరేషన్ అయిన తర్వాత అమ్మవారిని దర్శించుకుంటే మాకు చాలా సంతోషంగా అంటే అనిపించింది. అంత అందంగా అయితే ఉన్నారు అమ్మవారు. తర్వాత నేను మా డాడీ ముగ్గురం కలిసి లైటింగ్ చూడడానికి అయితే వెళ్ళాము. లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారు. ఎందుకంటే 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కాబట్టి మా ఊర్లో అయితే చాలా బాగా జరుపుకుంటాము జాతర. ఈ జాతర వచ్చేసి పోలేరమ్మ తల్లి, కొండాలం తల్లి అండ్ మారం తల్లి ముగ్గురు అమ్మవార్లకి 3 రోజుల పాటు జాతర అయితే జరుగుతుంది. మొదటి రోజు సేవ అయితే జరుగుతుంది. రెండవ రోజు మారం తల్లి అండ్ కొండాలం తల్లి అమ్మవారికి ఏటలను అయితే వేసి నైవేద్యం అయితే పెట్టుకుంటారు. రోజు అమ్మవారిని అత్తవారి ఇంటికైతే పంపిస్తారు. దానికన్నా ముందు పుట్టింటి వాళ్ళందరూ కలిపి అమ్మవారికి అయితే ఒడి నింపి పానుపు అయితే వేస్తారు. చూసేద్దాం రండి. మొదటి రోజు సేవ రోజు నాడైతే అమ్మవారి మా ఊరి ఆచారం ప్రకారం అయితే 4 పొలిమేరల్లో అయితే కుంభం అయితే పోస్తారు. కుంభం వేసిన తర్వాత అమ్మవారి నడి వీధిలో ఉన్న పాక ముందు కూడా కుంభం అయితే వేసిన తర్వాత సేవ ప్రారంభమయ్యే ముందు మా అమ్మ వాళ్ళు ఆడబడుచులు అంటే మా అమ్మ మా పెద్దమ్మ వాళ్ళందరూ వెళ్ళి అమ్మవారికి తొలి హారతి ఇచ్చి అమ్మవారి గరగనైతే లేపిన తర్వాత సేవ అయితే జరగడం మొదలవుతుంది. ఇంకా జాతర సేవ ఎలా జరుగుతుందో మీరే చూసేయండి. రోజు నాడైతే మందు కాల్పు కూడా చాలా బాగా జరుగుతుంది మా ఊర్లో. అనేక రకాల కాళికా దేవులు మరియు బ్యాండ్ ఇలా గరగలు ఇలా అత్యంత వైభవంగా జాతర సేవ అయితే మొదటి రోజు 8ంటికి మొదలు పెట్టిన సేవ అయితే మరుసటి రోజు అంటే రెండవ రోజు ఉదయం 6 గంటల వరకు అయితే సేవ జరుగుతూనే ఉంటుంది. సేవ రోజు నాడే అమ్మవారిని ప్రతి ఇంటికి ఇలా గరగల రూపంలో తీసుకువెళ్ళి పసుపు కుంకాలు వేయించి అమ్మవారికి పూజలు అయితే చేస్తారు. ఇంకా పోతురాజు వచ్చిన తర్వాత పోతురాజు అయితే కుండలో పెరుగునైతే వేయించుకుంటారు. తరతరాల ఆచారం అన్నమాట. సేవ జరిగిన తర్వాత రెండో రోజు ఏం చేస్తారో చూసేద్దాం. డే 2లో అయితే ఉదయం కొండలం తల్లి అమ్మవారిని అత్తవారి ఇంటికి అయితే తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత నైవేద్యం పెట్టుకొని అమ్మవారిని గ్రామస్తులందరూ దర్శనమించుకుంటారనమాట. ఇంకా అదే రోజు 3 గంటల నుంచి కనకదుర్గం తల్లి అమ్మవారికి కూడా నైవేద్యం అయితే పెట్టుకుంటారు. ఎవరు మొక్కు వాళ్ళు అయితే తీర్చుకుంటారు. ఇంకా అదే రోజు నాడు మారం తల్లిని మా ఊరి ఆచారం ప్రకారం కోలాటం చేసుకుంటూ మారం తల్లి అమ్మవారిని ఎలా పంపిస్తారో చూసేయండి.
అమ్మవారిని అయితే ఆలయం వద్దకు అయితే తీసుకెళ్తారు. ఆరం తల్లిని కూడా ఆలయంలో పెట్టిన తర్వాత అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టిన తర్వాత అదే రోజు సాయంత్రం అయితే ఆర్కెస్ట్రా అయితే పెట్టారు, అది కూడా చూసేయండి. డే 3 అయితే ఉదయం పోలేరం తల్లి అమ్మవారికి గరగలు ఇవ్వాలి అని మొక్కుకున్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ గరగలను అయితే పోగు చేసి సాయంత్రం 3 గంటల నుంచి పుట్టింటికి అయితే తీసుకొచ్చి వడి బియ్యం అయితే కట్టిస్తారు. పుట్టింటి వాళ్ళు మా చిన్నమ్మ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎలా వడి బియ్యం కట్టారో మీరే చూసేయండి. పోలేరం తల్లి అమ్మవారికి వడి నింపిన తర్వాత ఆడపడుచులు అందరూ అమ్మవారికి హారతి ఇచ్చి, మా ఊరి ఆచారం ప్రకారం తరతరాల ఆడపడుచులు అందరూ ఈ జాతరకి అయితే రావాలి. ఒకవేళ ఆడపడుచులు ఎవరైనా రాకపోతే వారు ఏం చేస్తారంటే, ఒకవేళ ఆడపడుచులు ఎవరైనా రాకపోతే అమ్మవారి కల్లోకి వెళ్ళి లేదంటే ఏదో ఒక రూపంలో దర్శనం ఇచ్చి జాతరకు వచ్చేలా అయితే అమ్మవారి అయితే జాతరకు వచ్చేలాగా చేసుకుంటుందంట. ఇదైతే తరతరాల నుంచి అయితే జాతరకు వచ్చేలా అమ్మవారే చేసుకుంటారంట. ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత అమ్మవారిని అత్తవారింటికి ఎలా పంపిస్తే పుట్టింటి వాళ్ళు అందరూ కలిపి అమ్మవారి గరగలను అయితే నడివీధిలో ఉన్న పాక దగ్గరికి తీసుకెళ్లి పెట్టిన తర్వాత తరతరాల నుంచి పుట్టింటి వాళ్ళు మొదటి నైవేద్యం మరియు మొదటి ఏట పుట్టింటి వాళ్ళు అయితే సమర్పిస్తారు. తర్వాత నడివీధి నుంచి పోలేరం తల్లిని అత్తవారింటికి ఎలా సాగుతారు నడివీధి పాకన అయితే మరి చుట్టుకాడ మంట వేస్తారు. నైవేద్యాలు మరియు అఖండ జ్యోతిని వెలిగించుకొని అమ్మవారి ఆలయం వద్దకు వెళ్లేంత వరకు దీపం కనువెక్కకుండా చూసుకుంటూ నైవేద్యాలతో అమ్మవారిని అయితే అతి ఘనంగా అత్తవారింటికి అయితే సాగనంపుతారు. అమ్మవారిని అత్తవారింటికి పంపడానికి 6 గంటలకు మొదలు పెట్టిన సాగనంపుడు 12 గంటలకు కూడా అమ్మవారిని వెళ్ళనంటారు. కాబట్టి అమ్మవారు వెళ్ళనంటే మా ఊరి ఆచారం ప్రకారం నడివీధి పాకనైతే ఇలా లారీ చెట్టు దాకా తీసుకెళ్లి మరి చెట్టు కాదు తరతరాల నుంచి అమ్మవారిని అయితే ఆలయం వద్దకు తీసుకెళ్లిన తర్వాత అమ్మవారికి మొట్టమొదటిగా పుట్టింటి వాళ్ళు అంటే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ అమ్మవారికి నైవేద్యం మరియు తొలి వేటనైతే అమ్మవారికి సమర్పించిన తర్వాత మిగతా గ్రామస్తులందరూ అమ్మవారికి కావిడి కోళ్ళు అఖండ జ్యోతిని నైవేద్యం అలా అన్ని సమర్పించి అమ్మవారికి అయితే మొక్కు తీర్చుకుంటారు. ఇంకా తర్వాత అమ్మవారికి అయితే కుంభం అయితే పోస్తారు. కుంభం పోసిన తర్వాత అఖండ జ్యోతిని అయితే ఆ కుంభం పైన పెడతారు. ఇంకా తర్వాత ఊరు గ్రామస్తులందరూ ఆ రాత్రి ఎవరు బయట తిరగకూడదని తాతయ్య వాళ్ళు అయితే చెప్పుకొస్తారు. ఎందుకంటే తరతరాల నుంచి అమ్మవారికి కుంభం పోసిన తర్వాత అమ్మవారు ప్రతి గ్రామ దేవతలందరికీ వారు విందుని ఏర్పాటు చేసి ప్రతి గ్రామ దేవతలకి విందుని ఇస్తుందని తరతరాల నుంచి మా ఊరి వాళ్ళందరూ నమ్ముతున్నారంట. దాని తర్వాత గ్రామ దేవతలందరూ కలిపి గ్రామ సంచారం చేస్తారని మా ఊరి గ్రామస్తులందరూ నమ్ముతున్నారనమాట. చాలా తరాల క్రితం మా తాతయ్య వాళ్ళకైతే అమ్మవారు దర్శనం కూడా ఇచ్చారని నమ్ముతూ వస్తున్నారనమాట. అమ్మవారి గ్రామ సంచారం చేస్తారని. వీడియో మొత్తం అయితే మేము చాలా మందిని అడిగిన తర్వాత అప్లోడ్ చేసాము. ఇందులో ఏమైనా తప్పులు చెప్తే క్షమించండి. ఇంతటితో మా ఊరి గ్రామ దేవత అంటే అర్జునపాలెం గ్రామ దేవత శ్రీ పోలేరం తల్లి అమ్మవారి జాతర పూర్తి కథ అయితే ఇంతటితో ముగిసింది. ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి అయితే మా ఊరి పోలేరం తల్లి చరిత్ర మొత్తం తెలుసుకున్న తర్వాత ఈ వీడియో అయితే అప్లోడ్ చేసాము. అందుకోసం మా కోసం చిన్న లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా వ్లాగ్స్. ఏంటో అన్నీ ఉన్నట్టే కదా. జై పోలేరం తల్లి.